వారణాసి సినిమాపై రోజురోజుకి ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి వెళ్ళిపోతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి స్టైల్ అంటే డీటెయిలింగ్, గ్రాండ్ విజువల్స్, పర్ఫెక్షన్‌కి మారుపేరు అని మరోసారి ప్రూవ్ చేయబోతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం 4 కోట్ల భారీ క్లైమాక్స్ సెట్స్‌తో ఆడియన్స్‌కి నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి టీమ్ రెడీ అవుతుంది. మహేష్ బాబు మరియు జగన్న కాంబోలో తెలుగు సినిమా రేంజ్‌ని గ్లోబల్ స్టేజ్‌పై మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి మిషన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ రికార్డ్స్‌ని రీరైట్ చేస్తుందా అనేది ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వారణాసి సినిమా ఓటీటీ డీల్ అప్పుడు నెట్‌ఫ్లిక్స్ తీసుకుందని ఫైనల్ అయ్యింది. అయితే అది ఫేక్ అంట. ఓటీటీ డీల్ ఇప్పటికి కూడా క్లోజ్ కాలేదు. అయితే మూవీ టీమ్ ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌ని 500-600 క్రోర్స్ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తుండగా, ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ అంత పెద్ద అమౌంట్ ఒక సింగిల్ సినిమా కోసం ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. వారణాసిపై క్రేజ్ హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నా కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్ మాత్రం అదే బడ్జెట్‌తో చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేయొచ్చు అనే క్యాలిక్యులేషన్స్‌లో ఉన్నాయి. అందుకే నెగోషియేషన్స్ స్లోగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఒక ప్రొడ్యూసర్ మీడియేటర్ గా వ్యవహరిస్తూ ఓటీటీ కంపెనీస్ తో డిస్కషన్స్ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలో మరో ఇంట్రెస్టింగ్ రూమర్ కూడా వైరల్ అవుతుంది. వారణాసి సినిమాని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో కాకుండా రెండు జైంట్ అయిన నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిమ్యులేషన్స్ గా రిలీజ్ చేయొచ్చు అనే టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. మరి ఫైనల్ గా వారణాసి ఓటీటీ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకంటే డ్రాగన్ నుంచి ఒక మ్యాస్ స్ట్రీట్ లోడింగ్ అవ్వబోతుంది. దేవరాలో ఫియర్ సాంగ్ ఇచ్చిన కిక్, సలార్లో ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కేజీఎఫ్ చాప్టర్ 2 యష్ ఇంట్రో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని మించి మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్ ఒక పవర్ఫుల్ ఇంట్రో యాంథమ్ ని రెడీ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. హీరో ఎంట్రీని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేయడానికి డిజైన్ చేసిన ఈ సాంగ్ ని జూలైలో శ్రీలంకలో గ్రాండ్ స్కేల్ లో షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ సాంగ్ తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ కూడా అక్కడే చిత్రీకరించబోతున్నారు. ఈ అప్డేట్ తో డ్రాగన్ ఓపెనింగ్ బ్లాగ్ పై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయినాయి. మరి ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కి రవి బాసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిస్తే థియేటర్స్ లో గూస్ బంప్స్ గ్యారంటీ. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కల్కి 2 గురించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ అయిన ఆలియా భట్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతుంది. అయితే ఆమె దీపికా పడుకోనే క్యారెక్టర్ కి రీప్లేస్మెంట్ కాదని రిపోర్ట్స్ చెప్తున్నాయి. నాగశ్విన్ క్రియేట్ చేస్తున్న కల్కి యూనివర్స్ ని మరింత గ్రాండ్ గా ఎక్స్పాండ్ చేయడానికి కీ రోల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినా ఈ అప్డేట్ మాత్రం సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ ని తీసుకెళ్తుంది. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రజనీకాంత్ జైలర్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పీక్స్ కి వెళ్ళిపోతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం హృతిక్ రోషన్ కామియో షూట్ నెక్స్ట్ వీక్ జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. రజనీకాంత్ క్యారెక్టర్ కి కీ మూమెంట్ లో సపోర్ట్ చేసే పవర్ఫుల్ రోల్ లో హృతిక్ రోషన్ కనిపిస్తాడని అంటున్నారు. అంతేకాకుండా సినిమాలో ఇంకా కొన్ని సర్ప్రైజ్ స్టార్ కామియోస్ కూడా ఉండొచ్చని బస్ క్రియేట్ అవుతున్నాయి. నెల్సన్ ఈసారి ఆడియన్స్ కి ఎలాంటి మాస్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. జైలర్ 2 హైప్ ఇప్పుడే నెక్స్ట్ లెవెల్ కి చేరిందంటే రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.